అయితే ఇప్పుడు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అప్పటి నుంచి. మార్నింగ్ మనం ఆ దేవాలయానికి వెళ్ళాం. జ్ఞాన సరస్వతి అక్కడ సేవా సంస్థాన్ అని చెప్పారు. అండ్ సేవా సంస్థాన్ ఏంటి, ఈ ఫౌండేషన్ ఏంటి? అది మీరు అన్నట్టు రెండు వేరే వేరే సంస్థలండి. దాని బయలాస్ అంటాం మనం, దాని కార్యపద్ధతి, దాని కార్యాలు, దాని కార్యకర్తలు అంతా సపరేట్ ఉంటుంది. దాని వ్యవస్థ ఏంటంటే మానవ వికాస కేంద్రాలుగా విలసిల్లిన మన ఆలయాలు ఆ పరంపరను కొనసాగిద్దాం అనే ఒక ఆశయస్ఫూర్తితోటి ఆ దేవాలయం నిర్మించడం జరిగింది. ఆ దేవాలయం కేంద్రంగా పురాతన ఆలయ వ్యవస్థని పునర్జీవింపజేసే ప్రయత్నంలో మా వంతు మేము ప్రయత్నం చేద్దాం కదా అనే ఒక చిన్న ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం. సో అక్కడెక్కడ కూడా రుసుము తీసుకోకుండా ఆలయ దర్శనాలు చేయించడము, ఉత్సవాలలో పాల్గొనే విధంగా చేయడము, పెద్ద పెద్ద కార్యక్రమాలైనా ఎటువంటివి అయినప్పటికీ కూడా రుసుము తీసుకోకుండా దైవ దర్శనం చేసేటువంటి వ్యవస్థ లేకుండా చేయడం అనేది ఒక వ్యవస్థ. ఎక్కువ మట్టుకు సామాజిక సమరసత వెలసిల్లేలా అక్కడ జరపాలని ఒక ప్రయత్నము, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఒక వ్యవస్థలో బాధ్యులను చేసే విధంగా అక్కడ ప్రయత్నం చేయడము అనేది ఒకటి తీసుకున్నాం. అట్లానే పని జరుగుతుంది. రెండోది, అక్కడ కట్టినటువంటి ప్రారంభంలో ఆంజనేయ స్వామి దేవాలయ వ్యవస్థ ఒకటి అయితే, మీరు చూసిన సరస్వతి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థ. అవును, ఆ సరస్వతి దేవాలయం సంకల్పం జరిగినప్పుడు నిర్వహణలో కొన్ని వినూత్న పద్ధతులు మేము అవలంబిస్తున్నాం. ఓకే, అదంతా కూడా అమ్మవారి కృపగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ సరస్వతి మాత ఆలయం లేకపోవడం, అందరికీ బాసర వర్గల్ లాంటి ప్రాంతాలకి పోయి అక్షరాభ్యాసం చేసుకునే అవకాశం లేకపోవడం కారణంగా బహుశా అమ్మవారే మనసులోకి వచ్చి ఇక్కడ ఒకటి కడితే బాగుంటుంది అన్న సంకల్పం చొప్పించి ఆమె పనిచేయించుకున్న సందర్భం చాలాసార్లు విషయం చెప్పినాం. సో ఆ క్షేత్రానికి ఉన్న బలం కొంత అయితే, మా సంకల్పంకి ప్రకృతి అదేవిధంగా చాలామంది పెద్దలు సహకరించిన కారణంగా ఇలా ఒక చిన్న వ్యవస్థ అక్కడ నిలబడింది. సో అది అట్లా కొనసాగుతుంది. దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఒకసారి. దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కంటే ముందు కూడా అది నిర్మాణంలో ఒక 2-3 వినూత్న విషయాలు మీకు చెప్పాల్సింది. ఖచ్చితంగా చెప్పండి. విద్యార్థుల వికాసం కోసం విద్యార్థుల భాగస్వామ్యంతో అని మేము నిర్మాణం చేసాం. చెప్పారు మీరు. సో ఆలయంలో ఏదైతే గర్భాలయంలో ఉండేటువంటి మూల విరాట్టు ఉంటుందో, ఆ మూల విరాట్టు ఎక్కడ ఆలయం కట్టినా చాలామంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప పేరున్నటువంటి వాళ్ళు మేము విగ్రహం ఇస్తామని ముందుకు వచ్చిన సందర్భాలు ఉంటాయి. అక్కడే మా దగ్గర కూడా వచ్చారు, కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే. కేవలం పాఠశాల స్థాయి విద్యార్థుల విరాళాల ద్వారా మాత్రమే సేవలను సంకల్పం చేసినాం. చుట్టూరా ఉన్న ఒక 1000 మందికి గల్లా పెట్టెలు ఇచ్చి వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నాం. ఇది ఒకటిది. రెండవది, గర్భాలయంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంటే అమ్మవారి ఆభరణాలతో సహా అన్నీ కూడా మళ్ళీ పాఠశాల స్థాయి విద్యార్థుల ద్వారానే తేవాలని సంకల్పించి అట్లానే పూర్తి చేస్తున్నాం. ఇంకా కూడా ఉదాహరణకి ఇప్పటివరకు వెనకాల ఉన్నటువంటి మకర తోరణం కావచ్చు, ఆ చిన్నటువంటి గంటలు కావచ్చు, ఆ దీపాలు కావచ్చు, చివరాఖరకు అమ్మవారికి వెండి కిరీటము, వెండి వీణ, అంటే ఇవన్నీ కూడా సుమారు ఒక 7 లక్షల రూపాయలని. ఈ 7 లక్షల రూపాయలన్నీ కూడా పాఠశాల స్థాయి విద్యార్థులు. అది కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఒకేసారి మా పిల్లవాడి పేరు మీద నేను ఒక 5,000 ఇస్తానని తీసుకున్న సందర్భాలు లేవు మా దగ్గర. అవి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లవాడికి నేను సరస్వతి మాతకి డబ్బులు ఇస్తున్నాను ఒక ఆలోచనతోటి రోజుకు కొన్ని పొదుపు చేసిన డబ్బులు ఇచ్చిన మాత్రమే తీసుకుంటాం. ఇది రెండవ విషయం. మూడవది, దేవాలయ వ్యవస్థలో రెండవ ప్రధానమైనటువంటి విషయం ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం పెట్టాలని సంకల్పం వచ్చినప్పుడే కళాశాల విద్యార్థుల ద్వారా తేవాలని సంకల్పించడం. కళాశాల అంటే ఇంటర్, ఆ పైబడిన వాళ్ళు ఎవరైనా అని చెప్పి అదొక ఓపెన్గా మేము అందరికీ అప్పీల్ చేయడం జరిగింది. దానితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ రేడియస్లో అన్ని కాలేజెస్కి ప్రత్యక్షంగా నేనే వెళ్ళి విషయం కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులతోటే ఆ ధ్వజస్తంభం ఏర్పాటు చేశాం. ఇది 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఆలయంలో ఏ ఉత్సవం కానీ రుసుము తీసుకోకుండా ఉచిత సేవలు అందించాలి, ధర్మ సేవలు అందించాలని ఒక ఉద్దేశంతో ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాం. ఉదాహరణకి అర్చన దగ్గర నుంచి అక్కడ ప్రతి నెల విద్యార్థులతో మూలా నక్షత్ర హోమం జరుగుతుంది, అది కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎంతమంది అక్షరాభ్యాసం కోసం రాని వాళ్ళందరికీ పలక, బలపము, బియ్యము, తమలపాకులు, ఆ కావలసిన వ్యవస్థ అంతా కూడా మా దేవాలయం ద్వారా అందించి ఉచితంగా ఇస్తాం, భోజన వసతితో సహా. ఉదాహరణకి వసంత పంచమి రోజు జగద్గురు విద్యారణ్య స్వామీజీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని
ఆ వచ్చిన 400 నుంచి 500 మందికి పొద్దుంచి సాయంత్రం వరకు వారే చేస్తారు. వారి అనుగ్రహం మా పైన దేవాలయం పైన అద్భుతంగా ఉంది. సో వారి ద్వారానే వారి అనుగ్రహం ద్వారా వారి ఆశీస్సుల ద్వారా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనితో పాటు ఆ దేవాలయం కేంద్రంగా విశేషంగా అనుకున్నది ఏంటంటే అన్ని విద్యా సంస్థలలో, అన్ని స్థాయి విద్యా సంస్థలలో తప్పనిసరిగా చదువుల తల్లి జ్ఞానప్రదాత సరస్వతి మాత విగ్రహం ఉండాలని ఒక సంకల్పం చేశాం. చేసి అడిగిన వాళ్ళందరికీ విగ్రహాలు ఇవ్వాలనుకున్నాం. అందుకని 2018లో ఒకేసారి 108 సరస్వతి మాత విగ్రహాలతో 108 హోమగుండాలతోటి హోమం చేసి అడిగిన విద్యా సంస్థలకు అన్ని సరస్వతి మాత విగ్రహాలు ఇచ్చాం. 2 తెలుగు రాష్ట్రాలలో, ఉభయ రాష్ట్రాల్లో. ఇప్పటి వరకు అట్లా 250 విగ్రహాలు ఇచ్చినాం. ఇంకా ఇస్తున్నాం. ఎవరు అడిగినా విగ్రహాలు ఇస్తాం. ఏ విద్యా సంస్థ అడిగినా కూడా, ఇప్పుడు ఎవరు అడిగినా ఇస్తాం. దానికి చిన్న ప్రాసెస్ ఉంది. కనీసం ఒక 100 మంది ఆ స్కూల్లో విద్యార్థులు ఉండాలి. అమ్మవారికి మండప నిర్మాణం చేసుకోవాలి. ఇది ఈ 2 క్రైటీరియాలు కంపల్సరీ. అది ఉన్న వారికి ఎవరు అడిగినా వాళ్ళకి విగ్రహాలు ఇస్తాం. చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు ఇదంతా చెప్తా ఉంటే ఈరోజు సమాజంలో అంటే మనకు జ్ఞాన ప్రదాయిని అంటూ ఉంటాం మనం సరస్వతి దేవిని. ఆ తల్లిని పిల్లలందరికీ అంటే పిల్లలందరూ అంటే మన భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనం అక్షరాభ్యాసం అంటాం. అక్షరాభ్యాసం ఆ తల్లి దగ్గర నుంచే మనం ఆ తల్లి మనకు ప్రసాదించిందని అనుకుంటాం. అటువంటిది ఈ రోజు స్కూళ్ళలో, కాలేజీల్లో అంటే విద్యా కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సరస్వతి దేవిని మనం చాలా దూరం చేసేసాం. ఎక్కడెక్కడో సరస్వతి శిశు మందిర్లలో తప్ప మిగిలినటువంటి ఏ స్కూళ్ళలో, ఏ కాలేజెస్లో కూడా సరస్వతి శ్లోకాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, మీరు అన్నట్టుగా విగ్రహాలు అయితే ఇక మనం చూడడం అనేది చాలా కళ్ళ. అటువంటిది మీరు తిరిగి ఒక దేవాలయానికి పిల్లల్ని అటాచ్ చేస్తున్నారు, పిల్లల్ని కనెక్ట్ చేస్తున్నారు. అసలు పిల్లలకు దేవుడు ఎందుకురా, దేవాలయం ఎందుకురా అనుకునేటటువంటి రోజులకి మనం దిగజారం. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం కూడా ఉందండి. సరస్వతి మాత విగ్రహాలు విద్యా సంస్థలకు ఇవ్వడంలో కారణం ఏంటంటే, మీరు మేము విగ్రహాలు ఇవ్వడానికి మొదలుపెట్టిన ఒక 2-3 సంవత్సరాలకి ముందు చూస్తే కనుక మీకు గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఆటలకు మాత్రమే స్థావరాలు కాకుండా అవి అన్ని రకాలైన అసాంఘిక కార్యక్రమాలకు ఆ పాఠశాలలు నిలయాలైనవి. నిజం. సో సరస్వతి మాత ఉండాల్సినటువంటి, చదువుల తల్లి ఉండాల్సినటువంటి ఆ స్థలం, ఆ విద్యా సంస్థలలో అంటే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే పత్తలు ఆడేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, కొన్ని రకాలుగా ఇంకా రకమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన. సో మేము ఆ విగ్రహం ఇచ్చేటప్పుడే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకి, పిల్లలకి ఒక విషయం చెప్పి ఇస్తూ ఉంటాం. అంటే గుణసంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలం అవ్వాలి. సో ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, నేను ఒక సంస్కారవంతమైనటువంటి విద్యార్థిని, అమ్మఒడి తర్వాత తిరిగి పాఠశాలకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఏదైతే గడుపుతారో, ఎవరిని చూసైతే ఆ విద్యార్థులు ప్రేరణ పొందుతారో, స్ఫూర్తి పొందుతారో, నేను భవిష్యత్తులో వీళ్ళు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్న పిల్లలకి ఆ స్థలంలో సంస్కారం అందాలి.